రైట్ విజయ్ కుమార్ గారు ఎల్ఎన్టీ ఎందుకని వై ఇట్ హస్ కన్వీనియంట్లీ అవాయిడెడ్ ఫ్రమ్ ద ఎపిసోడ్ అండి పక్కకి తప్పుకొని మెడల్ వంచి 4 సంవత్సరాల ప్రాజెక్ట్ సంవత్సరంలో పూర్తి చేయించారు. ఆ తప్పులు ఏ జరిగినా ఎల్ఎన్టీ ఎందుకు తప్పుకుంది, అప్పుడు ఎందుకు అట్లా చెప్పినావు, ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్పినావు? యాక్చువల్ ఎల్ఎన్టీకి మీరు ఈ పని చేయకపోతే రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఇవ్వమని ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పండి. మన అసెంబ్లీ ఎదుర్కోవచ్చు కదా, అసెంబ్లీలో ముఖం చాటేస్తే ఏమొస్తుంది? అసెంబ్లీకి వస్తే అన్ని అడుగుతారు కదా, చెప్పొచ్చు కదా నేను ఏ పాపం చేయలేదు, నేను నీతివంతులని ప్రజలకు తెలుస్తుంది కదా, రికార్డ్ అవుతుంది కదా. అసెంబ్లీ ముఖం చాటడం కారణమైంది. మీరు 60 రోజుల నుంచి ఏం చేసారు? 60 రోజుల నుంచి అయితే ఏం చేయలేదు కదా. అంటే ఇంట్లోకి వెళ్ళిపోయి పట్టుకురావాలా కేసీఆర్ ని? ఇంట్లోకి వెళ్ళిపోయి పట్టుకురావాలా? యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం కదా. అరే యాక్షన్ తీసుకుంటారేమో అండి. ఇప్పుడు ప్రజావేదిక కదా, అసెంబ్లీ అన్నప్పుడు ప్రజలందరూ చూస్తారు కదా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కదా. నువ్వు ఏం పాపం చేయలేవు అయితే నువ్వు అసెంబ్లీ సాక్షికి వచ్చి నేను చేయలే పాపము, నా మీద నెపం నెట్టుకుని చెప్పాలి కదా. నీ మెదడు మేధస్సుని మొత్తం నీ తాగుబోతు మైండ్ అంతా ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కదా. డాక్టర్ గారు ఒక నిమిషం విజయ్ కుమార్ గారిని మాట్లాడండి, కంప్లీట్ చేయండి. విజయ్ కుమార్ గారు కంప్లీట్ చేయండి. అసెంబ్లీకి రావడానికి ముఖం లేదు, ప్రజల్లోకి ఏ ముఖం తీసుకుని పోతాడు? ఒక నిమిషం విజయ్ కుమార్ గారిని కంప్లీట్ చేయండి. ప్రజలకు చెప్తున్నారు, ప్రజలు ఎన్నికల్లో కూడా తీర్పు ఇచ్చారు, ఈ విషయం ఎన్నికల్లో కూడా చెప్పారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీరు తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళతో పుచ్చుకుంటుంది అంటే మీ చేతుల్లోనే ఉంది. నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా సార్. ప్రజలు మండిపోతున్నారు. ప్రజల చెంటోర్చి కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులు అవి పన్ను డబ్బుల నుంచి ఖర్చు పెట్టిండు రాక్షసుడు. తప్పు ఏంది అనేది, ఎవరు తప్పు ఏంది అనేది తీసుకోలేదు. అయినా వినండి, ఈ బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజీ 1973లో కట్టిన మళ్ళీ అది ఇట్లనే జరిగింది. ఇప్పుడు జరిగినట్టే ధవళేశ్వరం బ్యారేజ్ జరిగితే మళ్ళీ కొత్త కట్టడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ అట్లే జరిగింది, కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి నిర్మాణం. అందులో కర్ణాటకలో ఉన్నటువంటి నారాయణపేటకు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మన స్పిల్వే, నాగార్జున సాగర్ స్పిల్వే, సుబ్రహ్మరెడ్డి మీద ఇప్పటికీ కేసు ఉన్నది. ఇవి జరిగితే కేసు పెట్టండి, యాక్షన్ తీసుకోండి చేసినటువంటి సంస్థ మీద. దీనికి కారణమైనటువంటి పొలిటికల్ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ మీద. ఇప్పుడు సంస్థ గుర్తుకొస్తుందా? ఆ డిజైన్ ఇంజనీర్లను పక్కకు దోపి ఇంజనీర్ బయటకు నెట్టేసి కేసీఆర్ మధ్య నుంచి వచ్చినటువంటి ప్లాన్, కేసీఆర్ ఎట్లా పడితే అట్లా గీసుకుని తాగిన మైకంలో గీసినటువంటి ప్లాన్ అది కేసీఆర్ చెప్పిండు కదా. ఇంజనీర్లకు చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్పింది కదా. వినండి సార్, మీరు చెప్పేది వినండి. దీనికి వ్యాప్కో కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కో 3 సార్లు సర్వే చేసింది. ఎక్కడైతే ఈ బ్యారేజీలు కడితే బాగుంటుంది అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సర్వేలు చేసి కేంద్ర ప్రభుత్వ డిజైన్లు రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు మొత్తం చేసి ఇచ్చారండి. పొలిటికల్ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, అది ఎవరైనా మోడీ కానించి కేంద్ర ప్రభుత్వంకి సబ్మిట్ చేసినటువంటి ప్లాన్ వేరే, అక్కడ నిర్మించినటువంటి ప్లాన్ వేరే. చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇంజనీర్ ఆయన అదొక ఇట్లా డిజైన్ చేస్తే ఒక ఐడియా చెప్తారు. ఏదైనా ఐడియా ఉంటే అది సాధ్యమైంది అని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. అది సాధ్యమైంది. నేషనల్ ఇంటర్నేషనల్ ఇంజనీర్లు వచ్చి చూసినటువంటి దేశవ్యాప్తంగా ఎందుకు పర్మిషన్లు ఇస్తుందండి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం డిజైన్స్ కి సంబంధించినటువంటి దిలీపాచారి గారు ఇది నిజమేనా? ఇది నిజమేనా అంటే గడిచిన 10 ఏళ్లుగా మీరే ఉన్నారు కదా కేంద్రంలో. పర్యావరణ అప్రూవల్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయండి? డిజైన్ చూడకనే అప్రూవల్స్ ఇస్తారా? విజయ్ గారు ఒక్క నిమిషం, దిలీపాచారి గారు మాట్లాడతారు. అన్ని చూసే ఇస్తారు. విజయ్ గారు జరిగినప్పుడు తప్పు జరిగింది, ఎవరికి తప్పు అనేది చేయండి. రైట్ విజయ్ గారు ఒక్క నిమిషం, దిలీపాచారి గారు మాట్లాడతారు. ఆరోపణ కింద తీసుకొని రాజకీయ ఆరోపణ మీరు కేఆర్ఎంబీ మీద మాట్లాడుతుంటే ఇప్పుడు అసలు యాక్చువల్ కేఆర్ఎంబీ సడన్ గా మేడిగడ్డ ఎందుకు తీసుకొచ్చారు? మేడిగడ్డ ఎన్నికలకు ముందు నుంచి చెప్తానే ఉన్నారు, ప్రజలు తీర్పిచ్చారు కూడా. ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న కేఆర్ఎఫ్ లేటెస్ట్ ఏంది? 60 రోజుల్లో మీరు కృష్ణా నదిని కేంద్రానికి అప్పగించారు, కృష్ణా బోర్డుకి అప్పగించి. ఇప్పుడు అసెంబ్లీలో సాక్ష్యం తేలిపోయింది కదా, మేము తీర్మానం ఎందుకు పెట్టిరండి? అప్పగించినటువంటి కేఆర్ఎంబీకి అప్పగించినటువంటి కృష్ణా నదికి సంబంధించి తీర్మానం ఎందుకు పెట్టిరు? మీరు పెట్టిరండి. మినిట్స్ లో ఏమన్నారు? మినిట్స్ లో ఉంది. లాస్ట్ కి ఏమంటారు? మినిట్స్ అంతా బయటపడిన తర్వాత నేను ఇంకా మినిట్స్ లో సంతకం పెట్టలేదండి అనే వాదన కాడికి తీసుకొచ్చారు తప్ప అది మెయిన్. ఇప్పుడు కృష్ణాకు సంబంధించినటువంటి నదిలో నీళ్ళ కేఆర్ఎంబీకి అప్పగించినట్టు జలశక్తి శాఖ మంత్రి అయితే కేంద్రంలో చెప్పారు, డిసిషన్ అయిపోయిందండి, మీరు మొత్తం మళ్ళీ రాకండి నా దగ్గరికి పోయి
పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. కేసీఆర్ గారు వారికి వచ్చేటువంటి వాటా నుంచి కూడా నాకు ఇస్తున్నాడు అని చెప్పేసి మాతోడు ఉదార స్వభావం కలిగిన వాడు కేసీఆర్ మనకు హెల్ప్ చేస్తుందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి స్పీచ్ను కూడా ప్లే చేయడం జరిగింది. ఇంకెక్కడ ముఖం పెట్టుకొని మాట్లాడతారండి? ఇంకా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించుతున్నావు, ఎదుటోడు నీ తొత్తుగా మారి వానికి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేలు చేయించుకోవడానికి, జగన్మోహన్ రెడ్డికి మెప్పు పొందడానికి నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇష్టం ఉన్నట్టు నీళ్ళ వాటా ఇచ్చేస్తావా? అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు దక్షిణ తెలంగాణని ఎడగా మార్చిన గంట నీదే కదా.